ఆలయం గత 1000 సంవత్సరాలుగా ముష్కరులు దాడులకు గురవుతూ విధ్వంసం తర్వాత పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సోమనాథం ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు నాచారం డివిజన్ లోని నాయకులు కార్యకర్తలు నాచారం ఎక్స్ రోడ్ లోని శ్రీ పార్వతి రాజమహేశ్వర ఆలయంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గోపాల్ గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సోమనాథ్ ఆలయంపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా ముష్కరులు దాడిలో విధ్వంసమయ్యి పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు బీజేపీ నాయకులు శివాలయంలో పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రతి హిందువు మేల్కొని హిందూ ఆలయాలు హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు చంద్రమౌళి రాజరెడ్డి, హనుమంత బిరాదర్ డివిజన్ ఉపాధ్యక్షులు వెంకట్ నాయక్, యోగేశ్వర్ రెడ్డి, గంధమల్ల గోపి, రమేష్, సురేందర్, వేణు, కందారి వెంకటేష్, శుక్లాజీ పద్మారెడ్డి, అజీజ్ బాయ్, సురేష్, క్రాంతి కుమార్, మంజుల, వాణి, అరుణ, పార్వతి మరియు ఇతర నాయకులు భక్తులు పాల్గొన్నారు. పిలుపు మేరకు ఈరోజు అన్ని శివాలయాల్లో అర్చనలు అభిషేకాల కార్యక్రమం జరుగుతున్నది. అందులో భాగంగా నాచారం ఎక్స్ రోడ్లోని ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఘనంగా పూజలు నిర్వహించడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్క హిందువులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అట్లాగే మన యొక్క హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండి మన యొక్క ధర్మాన్ని కాపాడుకుంటూ మన యొక్క దేవాలయాన్ని కూడా కాపాడుకోవాలని మనవి చేసుకుంటున్నాము. అందరికీ కూడా జై శ్రీరామ్, హర హర మహాదేవ. అట్లాగే ఈరోజు ఈ దేవాలయంలో మన బీజేపీ సభ్యులు గోపాల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ప్రతి ఒక్క భక్తులు హాజరయ్యే యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క శివుడి యొక్క అనుగ్రహం కలగాలి ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా జై శ్రీరామ్, హర హర మహాదేవ, హర హర మహాదేవ. భారతీయ జనతా పార్టీ ఆచారం హెచ్ఎంపీ డివిజన్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ఒక కారణం, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సోమనాథ్ టెంపుల్ నిర్వహించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో, పటేల్ గారు అతను నిర్మించినటువంటి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రతి శివాలయంలో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శివాలయంలో శివ అర్చనలు శివ అభిషేకాలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు ఈరోజు ఎక్స్ఎంపీ నగర్ డివిజన్లో శివాలయం నాచారం కాసులో ఉన్నటువంటి శివాలయంలో అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇదే రకంగా హిందూ దేవాలయాలపైన ఏదైనా అరాచకం జరిగితే ఎక్కడ కూడా ఊరుకునేది లేదు. ప్రతి హిందూ సంప్రదాయాన్ని ప్రతి హిందూ కూడా గౌరవించుకోవాలి. ఇతర మతాలను గౌరవిస్తూ ప్రతి హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు అయితే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మనందరం కూడా సంఘటితమై ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, ఓం నమః శివాయ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, భారత్ మాతా కీ జై.